చదువుకున్న వాక్య భాగంలో భక్తుడు, దీర్ఘదర్శి, ప్రవక్త, ప్రార్థనాపరుడు, అభిషిక్తుడు, రాజు, రచయిత, మ్యూజిషియన్, ఒకటేమిటి దేవుని కృప అనేక విధములా పొందినటువంటి భక్త శ్రేష్ఠుడు దావీదు పాడిన కీర్తన 51వ కీర్తన. కీర్తనలు రకరకాల కారణాల్లో భక్తులు రాసుకున్నారు, పాడుకున్నారు. సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడుకున్నారు. పొరపాట్లు జరిగినప్పుడు కూడా కీర్తనల రూపంలో పశ్చాత్తాపాన్ని వెళ్ళబుచ్చారు. ఇతరులను ప్రోత్సహించడానికి కీర్తనలు రాశారు. వాళ్ళ మనసుకు వాళ్ళు బుద్ధి చెప్పుకోవడానికి కీర్తనలు రాసుకున్నారు. అలా అనేక రకాలుగా కీర్తనలు రాయబడ్డాయి. ఈ 51వ కీర్తన దావీదు పాపము చేసినప్పుడు ఆ పాపం విషయంలో తను పశ్చాత్తాపడుతూ ఆ పశ్చాత్తాపంలో వెలువడినటువంటి అనేక విషయాలు కీర్తనగా కట్టాడు. ఓ పాట కట్టేశాడు. ఆ పాట 51వ కీర్తన. ప్రియులారా, పొద్దున్న ఒక అంశం మొదలు పెట్టాను. బాప్తిస్మం పొంది కూడా పాపములో కొనసాగితే ఆ వ్యక్తికి ఏం జరుగుతుంది అన్న ఒక ప్రధానమైన ప్రశ్న. ప్రసంగ ఆరంభంలో ప్రశ్న చెప్పలేదు, కానీ ఉపదేశం నడిచే కొద్దీ మీకే క్లారిటీ వచ్చింది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళు మళ్ళా బుద్ధిహీనంగా పాపం చేస్తే ఫలితం ఏంటి అనేది వరుసగా చెబుతూ 3 విషయాలు మాట్లాడా పొద్దున. వాటిల్లో ఒకటి చెప్తారా మీరు? ఏమో 2 గుర్తులేదన్నా. 3 రెండో కూటానికి వచ్చి ఫస్ట్ సంగతి ఎందుకు? అది అంతేనా? మరేంటి? దేవుని రక్తంలో కడగబడి ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని సంబంధులుగా మార్పు చెందిన వాళ్ళు పాపము చేస్తే, పాపములో కొనసాగితే బహుమానము, నిత్య మహిమలో ఆధిక్యత కోల్పోయి, ఉచ్చస్థానాన్ని కోల్పోయి, మహిమలో అతి తక్కువ స్థానానికి, నీచ స్థానానికి వెళతారు. దేవుడైతే మనల్ని ఉచ్చ స్థితిలో ఉంచాలని కోరుకుంటున్నాడు. మరి ఆ స్థితిలో ఉంటావో దిగజారిపోతావో నిర్ణయం నీదే. ఇది మొదటి సంగతి. రెండవది, రక్షణ పొందినటువంటి వాళ్ళు మళ్ళా త్రోవ తప్పి పాపంలోనికి వెళ్ళటం మొదలు పెడితే, తిరిగి పాపానికి అలవాటు పడితే, స్టార్టింగ్లో కొద్దిగా భయం ఉంటుంది, కానీ మళ్ళా చేసే కొద్దీ భయం పోతుంది. భయం పోయి తీవ్రమైనటువంటి పాపం అనగా మరణకరమైన పాపంలోకి వెళతాడు. పాపం మొదలు పెట్టేటప్పుడు మరణకరం కాని పాపమే కదా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం కాదు. పరిశుద్ధాత్మ నేను వ్యతిరేకించలేదు. యేసు ప్రభుని విసర్జించను లేదు. ఇవి అయితే సచ్చినా జరగవు అనుకో. కాకపోతే చిన్నవి జరుగుతున్నాయి కొన్ని అని, పెద్ద పాపం చేయలేదు కదా, చిన్నయ్యే కదా అని చెప్పుకుంటూ చిన్నగా ఒకటొకటి చేసుకుంటూ చివరికి భయం పోతుంది. భయం పోయి సాతానుకు చిన్నగా వశమైపోతూ ఉంటాడు. వాడు చాలా తెలివైనడు సైతాను. ఒకేసారి మనల్ని పట్టేసుకోడు. బ్రదర్ నేనేం బ్రదర్ చేశా, జస్ట్ కొంచెం సంధి అంతే, కొద్దిగా విషంగాన్ని కొంచెం ఎక్కినట్టు వాడు మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతాడు మనలోకి. అందుకే అసలు చోటు ఇవ్వద్దు అన్నాడు. కొద్దిగా చోటు ఇస్తే మొత్తం ఆక్యుపై చేస్తాడు వాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఫ్రెష్గా స్నానం చేసాం,
ఫ్రెష్ బట్టలు కట్టుకున్నాం, తెల్ల బట్టలే అనుకోండి, ఎక్కడన్నా కూర్చోవాలంటే ఎట్ట కూర్చుంటాం? మీరు వచ్చారు, బండ్ల మీద కూర్చున్నారు, ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా బట్టలు నీట్గా ఇస్త్రీ కొట్టిన బట్టలు, ఫ్రెష్ బట్టలు వేసుకొని వచ్చారు. ఎక్కడ పడితే ఎట్ట పడితే అట్లా కూర్చుంటారా? ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా కూర్చుంటారా? కూర్చోరు. ఎక్కడన్నా కూర్చోవాలంటే చూసుకొని అని దులిపేసుకొని నీట్గా కూర్చుంటారు. అవునా? ఒకవేళ చూసుకోకుండా కూర్చున్నారు, డస్ట్ అంటింది, ఒకసారి అంటింది, మళ్ళీ ఇంకో చోట కూర్చోబోయేటప్పుడు అని ఊదుకొని కూర్చుంటారా? శుభ్రం చేసుకొని కూర్చుంటారా? ఆల్రెడీ అంటిందిగా, ఇంకేముందిలే అని ఎట్టబడితే అటు కూర్చుంటారు. అంటే ఒకసారి డస్ట్ అంటిన తర్వాత ఇంకేముందిలే అనిపిస్తుంది. అవునా కాదా? అవునా కాదా? అందుకని ఫస్ట్ కూర్చునేటప్పుడే చూసుకోవాలి. ఏముందిలే అని కూర్చుంటే ఒకసారి అంటిందనుకో, ఇక 20 సార్లు అయినా సరే ఇక ఊదుడు లేదు, గీదుడు లేదు, శుభ్రంగా అట్లనే కూర్చుంటాం. చిన్న విషయమే, కానీ అందులో ఒక వాస్తవం ఉంది. ఒకసారి పాపం చేసినప్పుడు ఫస్ట్ కొంచెం గిలిగా ఉంటుంది, తర్వాత ఇంకోసారి చేయటానికి వెనకాడరు. 2 సార్లు చేసినాక కొంచెం గిలి తగ్గిద్ది, ధైర్యం పెరిగిద్ది, 3వసారి చేయటానికి వెనకాడరు. 3 సార్లు అయిన తర్వాత 4వసారి ఇంకొంచెం గిలి తగ్గిద్ది, అంటే భయం తగ్గిద్ది, ధైర్యం పెరిగిద్ది. ఈ రకంగా పొరపాట్లు చేసుకుంటూ 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 మారు మనసు పొందకుండా, దాని మీద యుద్ధం ప్రకటించకుండా అలానే కంటిన్యూ అయితే చివరికి అసలు పాపం విషయంలో భయమే పోయి, దేవుని భయం పోయి, చివరికి ఎంతెంత పెద్దవి చేసి కూడా అర్థం కాని స్థితికి వెళ్ళిపోయి, చివరికి యూదాలాగా యేసు ప్రభువునే విసర్జించిన పాపంలోనికి నువ్వు వెళ్ళవు, కానీ సాతాను గాడు తీసుకెళ్తాడు. వాడికి చాలా ప్రేమ, నాశనం చేసే ప్రేమ, చేయబట్టుకొని నడిపిస్తాడు. ఎందులోకి? పాపంలోకి, నాశనంలోకి. అందుకని అసలు చోటు ఇవ్వద్దు అన్నాడు. కాబట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వ్యక్తులు తిరిగి పాప జీవితానికి అలవాటు పడటం మొదలు పెడితే చిన్న చిన్నగా పాపం చేసుకుంటూ కొనసాగుతూ చివరికి మరణకరమైన పాపంలోనికి వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోతే జీవగ్రంథంలో నుంచి పేరు కొట్టివేయబడుతుంది. కొంతమంది అనుకుంటారు ఒకసారి జీవగ్రంథంలో పేరు ఎక్కితే కొట్టివేయబడదని. కొట్టివేయబడే అవకాశం ఉంది. ఎప్పుడుందంటే మరణకరమైన పాపం వీడు చేసినప్పుడు, అంటే యేసు క్రీస్తు ప్రభుని విసర్జించినప్పుడు. అట్లెట్లా విసర్జిస్తాంలే అన్నయ్య అంటే యోధా విసర్జించాడుగా. యేసు 12 శిష్యుల్లో ఒకడెవరు? యోధా. యేసు నమ్మినోడెవరు? యోధా. యోధా ఆరంభం ఎలా ఉంది యేసుతో? అద్భుతంగా ఉంది ముగింపు. కాబట్టి రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు మరలా పాపంలోనికి వెళితే అపవాదికి చిక్కటం మొదలు పెడతాడు. ఒక్కసారిగా కాకపోయినా క్రమక్రమంగా వాడు దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది 2వ నష్టం. ఇక 3వది ఏంటంటే, దేవుడు మనకి రక్షణ ఆనందం ఇచ్చాడు. అర్థమైందా? ఏమిచ్చాడు? రక్షణ ఆనందం ఇచ్చాడు. వాస్తవంగా మనం పాపులం. మన పాపాలకు ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఆయన తన ప్రియకుమారుని రక్తము ద్వారా మనకి విమోచన ప్రసాదించాడు. ఆయన రక్తము చేత మనల్ని శుద్ధీకరించి ఉచితమైన రక్షణ మనకిచ్చి ఆనందాన్ని కలిగించాడు. పాపములో ఉన్నప్పుడు, మనం పాపంలో ఉన్నప్పుడు, పాపలోకంలో బ్రతుకుతున్నప్పుడు ఒక ప్లాస్టిక్ నవ్వేసుకొని తిరిగాం. లోపలేమో భయం, చాలా బుద్ధిహీనమైన పాపాలు చేశాను, ఏది ఎట్ట తగిలిద్దో, ఎక్కడ ఏ పాపం తగిలి ఎట్ట పోతానో అని లోపల భయం.
పైకి జనాలకే ఓ ప్లాస్టిక్ నవ్వు. ప్లాస్టిక్ నవ్వు. ఈ ప్లాస్టిక్ నవ్వులు వేసుకొని తిరిగాం. లోపలేమో భయం, పాపాన్ని గూర్చిన భయం. యేసు ప్రభు వచ్చి ఆ పాపాన్ని గూర్చిన భయం తొలగించినట్లు ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించి ఈ ప్లాస్టిక్ నవ్వుని నిజమైన రక్షణ ఆనందంగా మార్చాడు. భక్తుడు పాడాడు కదా, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల పన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ. సమూయేలు చేత తైల ప్రోక్షణ పొంది నాట నుండి యెహోవా ఆత్మ తన మీదికి బలముగా దిగి వచ్చిన అభిషిక్తుడు, అనుభవం కలిగిన దావీదు పాపము చేసినప్పుడు పాడుకున్న పాటలో రక్షణానందము మరలా నాకు పుట్టించు అన్నాడు. అంటే అంతకుముందు ఉన్న ఆనందం ఏమైంది? ఈ పాపం చేసినప్పుడు ఆనందం పోయింది. అర్థమైందా? ఒకవేళ పశ్చాత్తాపడి మారు మనస్సు పొందకపోయినట్టయితే ఆ అభిషేకం కూడా పోగొట్టుకునేవాడు. మూడవది, రక్షణ ఆనందం పోతుంది. అందరితో కలిసి చర్చికి వస్తాడు, అందరితో కలిసి చర్చికి వచ్చింది. ఈ గడ్డి తినే చేష్టాల వల్ల అందరూ కలిసి దేవునిలో, రక్షణ ఆనందంలో, ఆత్మలో ఆనందిస్తూ ఉంటే ఈ మనిషి మాత్రం ఆ ఆనందం పొందలేదు. ఎందుకంటే చేసిన చేష్టాలన్నీ మనస్సాక్షి చూపిస్తుంటుందిగా. ఆహాహాహా, ఏం యాక్షన్ చేస్తున్నా, చేయాల్సినన్ని ముసుగులో చేసి ఏం ఎరగనట్టు హల్లెలూయా స్తుతి మహిమ. బాబా, అసలు నీకు ఇవ్వచ్చు అవార్డు అని మనసు క్షోభ పెడుతుంది మనస్సాక్షి. ఫలితంగా అందరిలో కలిసి ఉంటారు కానీ మళ్ళా ప్లాస్టిక్ నవ్వు వచ్చేస్తుంది. ఎందుకు? అపరాధ భావం రక్షణానందాన్ని మనకుండా నీకుండా చేస్తుంది. ఓకే, కాబట్టి మూడవ నష్టం, దేవుని రక్షణానందం పొందకుండా కోల్పోతారు. వింటున్నారా? జాగ్రత్తగా నాలి, లేకపోతే ఉగ్రత, శాలేమన్న ఉగ్రత వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కష్టపడి చెబుతుంటే జాగ్రత్తగా వినాలి. నాలుగవది చెప్తున్నా, బాప్తిస్మం పొంది మళ్ళా పాప జీవితంలోనికి వెళ్ళి అందులో కొనసాగటానికి ఇష్టపడితే, మారు మనసు పొందుట అనే ప్రక్రియను పక్కన పెట్టి పాపంతో రాజీ పడిపోతే పొందిన అభిషేకం పోగొట్టుకుంటారు. సౌలు, శాంసన్ వీళ్ళిద్దరూ మనకు ఒక మంచి సాక్ష్యం. నూతన నిబంధనలో యూదా ఒక సాక్ష్యం. యూదా కూడా దేవుని శక్తి చేత నింపబడి దయ్యాలను వెళ్ళగొట్టే పరిచర్య చేశాడని మీకు తెలుసా? 12 ఏర్పరిచారు. చచ్చిన వారిని లేపడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి చకచక, ఆలస్యం చేయొద్దు.
ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఆ, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ఆ. ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును ఆ. వారికి అధికారం ఇచ్చెను. ఆ. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, దయ్యములను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన వ్యాధిని రోగమును స్వస్థపరచడానికి 12 మందికి అధికారం ఇచ్చాడు. ఆ అభిషేకము, ఆ శక్తి ఇచ్చాడు. పేర్లు చదువుతుంది చూడండి. మొదట పేతురనబడిన సీమోను, ఆ. అతని సహోదరుడగు ఆంద్రేయ, ఉమ్. జబదయి కుమారుడగు యాకోబు, ఉమ్. అతని సహోదరుడగు యోహాను, ఉమ్. పిలుపు, ఉమ్. బర్తలొమయి, ఉమ్. తోమా, ఉమ్. సుంకరి అయిన మత్తయి, ఉమ్. అల్పయి కుమారుడగు యాకోబు, ఉమ్. తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, ఉమ్. కనానీయుడైన సీమోను, ఉమ్. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఓకేనా? యోధాకు కూడా దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం, రోగాలని స్వస్థపరిచే అధికారం, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారం ఇచ్చాడా? 11 మందికి ఇచ్చి ఒకడిని ఆపాడా? నీకు దండం పెడతాను, నాకు నీరసం అవుతుంది, పెద్దగా చెప్పండి. 12లో ఈడు ఒకడుగా, యోధా కూడా ఒకడుగా. అంటే ప్రారంభం ఎట్లా ఉంది అతనిది? మండాడు. క్లైమాక్స్ ఎట్టుంది? అప్పచెప్పాడు. పైన ఉన్న అభిషేకపు శక్తి ఏమైపోయింది? మారు మనసు పొందకుండా, తను చేసే పాపం విషయంలో పశ్చాత్తాపడకుండా కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేయటం వల్ల ఏం జరిగిందంటే దయ్యానికి అవకాశం వచ్చింది. చూశాడు దేవుడు, ఏదన్నా ఛాన్స్ ఉందేమో, మారు మనసు పొందుతాడేమని చివరి వరకు ఛాన్స్ ఇచ్చి ఎదురు చూశాడు. కానీ వాడు లక్ష్య పెట్టలేదు. చివరికి దేవుని ఆత్మను కోల్పోయి, దేవుని శక్తి కోల్పోయి దయ్యం చేత పీడించబడ్డాడు. దయ్యము వానిలో ప్రవేశించి చివరికి యేసుని వాడు 30 వెండి నాణ్యాలకు అమ్ముకునేటట్టు చేశాడు. సో బాప్తిస్మం పొంది కూడా మళ్ళా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి, మారు మనసు పొందకుండా, పశ్చాత్తప్తులు కాకుండా, దేవుని వైపు మళ్ళుకోకుండా ఉండేటువంటి వాళ్ళు అభిషేకం కోల్పోతారు, శక్తిహీనులైపోతారు. 4. 5వది, మనస్సాక్షి చెడిపోతుంది. మనస్సాక్షి చెడిపోతుంది. మనస్సాక్షి అంటే మనలో జడ్జిమెంట్ వ్యవస్థ. కర్చీఫ్ ఉందా? ఈ కర్చీఫ్ చూడండి, చక్కగా తెల్లగా ఉంది కదా. యేసు ప్రభు రక్తం చేత మన మనస్సాక్షిని ఇంత శుభ్రంగా గడిగాడు. ఒకప్పుడు మన మనస్సాక్షి ఎట్లుందంటే, ఇదిగో ఇది ఎట్లుంది, ఎట్లుంది, ఎట్లుంది. పెన్ను ఒకరు ఇస్తారా బాబా? ఇదిగో ఏమైనా కనపడుతుందా? మన ప్రారంభం అది. పెద్ద పెద్దవి చేసి కూడా ఏముందిలే, అందరూ చేసేదేగా నేను చేసింది అనుకున్నాం. అంటే చెడిపోయింది. ఎంత పెద్దవి చేసామో, ఎంత దరిద్రంగా బతుకుతున్నామో, ఎంత నీచానికి దిగజారుతున్నామో అర్థం కాదు. మనస్సాక్షి చచ్చింది కదా, చెడిపోయింది కదా. అందుకని ఇది చూడండి, నేను గీస్తా ఉన్నాను. ఏమైనా కనపడుతుందా? కనపడి చెప్పండి. కనపడలా. ఎందుకు ఇలా అయిపోయింది? ఇప్పుడు యేసు ప్రభు రక్తం చేత దీన్ని ఇలా చేశాడు. ఈ పేపర్ సగమే కనపడుతుంది. క్లాతే కరెక్ట్, పోతే పోయిందో ఖర్చు, ఇబ్బంది లేదు. మీకు కొంచెం చూపిస్తే బాగుంటుందని నా బాధ. ఇప్పుడు యేసు ప్రభు తన రక్తం చేత ఇలా చేశాడు. అంతకుముందు నలుపు ఏమైపోయింది? శుద్ధి చేయబడింది, తెలుపు అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇందాక పెద్ద పెద్ద గీతలు కూడా కనపడలేదుగా. ఇప్పుడు చూడండి, కనపడుతుందా? కళ్ళజోళ్ళు ఉన్నాడు, సరి చేసుకొని చూడండి. కనపడుతుందా? జూమ్ యాప్లో ఉన్న వాళ్ళకి కనపడుతుందా? రైట్. ఏం కనపడుతుంది?
పెద్దగా చెప్పండి. చొక్క కనపడుతుంది. ఓకే, మనస్సాక్షి మొత్తం తెలుపు అయిపోయింది కనుక ఒక చిన్న దాటుబడ్డ, ఒక చిన్న పొరపాటు జరిగినా అది చూపిస్తూ ఉంటుంది. ఇదిగో వచ్చింది, చొక్క వచ్చింది, కడిగేసుకోరా, మారు మనసు పొందురా, పశ్చాత్తాపడరా, తేడా పడ్డావు, దిద్దుకోరా అని చూపిస్తూ ఉంటుంది. అమ్మా బుద్ధి తక్కువ క్రియ చేసావు, నోరు జారావు, కాలు జారావు, కన్ను జారావు, చేయి జారావు, ఏదో చూపిస్తుంది. చూపించినప్పుడు వెంటనే యేసు ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి కన్నీరు విడిచి మారు మనసు పొందితే అది కడగబడి మళ్ళా నూతన పరచబడిద్ది ఎప్పటికప్పుడు. ఓకే, అట్లా కాకుండా కంటిన్యూ చేస్తారు కొంతమంది. పొరపాట్లు మారు మనసు పొందకుండా చేస్తూ ఉంటారు. అది ఏముందిలేండి అనుకుంటుంటారు. అవన్నీ అక్కడో చుక్క, అక్కడో చుక్క, అక్కడో చుక్క, అక్కడో చుక్క, అక్కడో, చివరికి ఇదంతా చుక్కలు 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 అయిపోయి చివరికి మనస్సాక్షి మొత్తం చెడిపోయి మళ్ళా మొదటి స్థితికి వచ్చింది. చివరికి ఏమైపోయిందంటే ఎంతంత చేసినవి కూడా మళ్ళా అర్థం కావు. మనలో జడ్జిమెంట్ వ్యవస్థ, సమాచార వ్యవస్థ రెండు దెబ్బతినిపోతాయి. దెబ్బతిని ప్రారంభంలో ఎలాగైతే ఉందో మనస్సాక్షి సచ్చిన స్థితిలోకి అలాగ వెళ్ళిపోతుంది. అవునా కాదా? చూడలేదా మీరు ఇట్టంటి వాళ్ళని? చూసారా లేదా? ఒకప్పుడు ఎలా ఉంటారో తర్వాత ఎలాగ అయిపోతారో కొన్ని జీవితాలు చూసాం మనం జాగ్రత్త చెప్పామనుకో, మాకు తెలుసులే బ్రదరు, వాక్యం చెప్పవాకు నువ్వు, మాకు తెలుసు కానీ బ్రదర్ మానుకో బ్రదరు, ఏంది బ్రదర్ ఎట్లుండేవాడు ఎలాగ అయిపోయావు, అక్క ఏందక్క ఎలా ఉండేదని. అమ్మా నువ్వు నాకు చెప్తావు, నాకు తెలుసు వాక్యాలన్నీ, నువ్వు చెప్పొద్దు నాకు. లోకానికి విరుద్ధంగా నేను బ్రతకట్లా. లోకంలో అందరూ ఎట్ట బతుకుతున్నారో అంతకంటే కొంచెం నిజాయితీగా బతుకుతున్నాను నేను. పనిచేయదు మనస్సాక్షి. చుక్కలన్నీ ఎక్కువైపోయి చివరికి బ్లాక్ షేడ్ వచ్చేసి ఇక ఏం జరిగినా తనకి సబబే అనిపిస్తుంది కానీ తప్పు అనిపించదు. ఎంత డేంజరో చూడండి. కాబట్టి రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు మళ్ళా పాపక్రియల్లోకి వెళ్ళిపోతే మనస్సాక్షి పాడైపోతుంది. అది ఇచ్చేటువంటి సమాచారం బ్రేక్ అయిపోతుంది. మళ్ళా మొదటి స్థితికి వెళ్ళిపోతాడు. అవసరమా? తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయో ఏదన్నా అడుగు జారితే దాంతో రాజీ పడటం కాదు, మెళకువ కలిగి తేడాపడ్డట్టున్నాను, నేను ఏమైపోతున్నాను, ఎట్టుపోతున్నాను, ఇది కరెక్ట్ కాదు కదా అని ఆలోచించుకొని దాన్ని విసర్జించి అసహించుకొని దేవుని వైపు మళ్ళుకొని, నన్ను కడుగు తండ్రి, నా అపరాధం నా కళ్ళ ముందు కనపడుతుంది దేవా, నన్ను శుద్ధి చేయమని దావీదు మొత్తుకున్నట్టు మొత్తుకోవాలి. అప్పుడు కడిగి శుద్ధి చేస్తాడు. మళ్ళా దాని జోలికి పోకుండా జాగ్రత్త పడాలి. ఆదివారం రాగానే ఏం ఎరగనట్టు, పశ్చాత్తాపడ్డట్టు, కన్నీళ్లు గార్చినట్టు, ప్రార్థన చేసినట్టు, ఏడిసినట్టు, మొత్తుకున్నట్టు షో చేసి మళ్ళీ 6 రోజులు వెళ్ళి అదే తప్పుని కంటిన్యూ చేస్తా, మళ్ళీ ఆదివారం రాగానే ఏదో డ్యూటీ లాగా 6 రోజులేమో ఆ డ్యూటీ, ఆదివారం రాగానే ఈ డ్యూటీ. ఇట్లాంటి దరిద్రగొట్టు స్థితికి దిగజారకూడదు. అందులో కొనసాగుతావని కాదు నిన్ను విమోచించింది. ఇకనన్నా మారు మనసు పొంది దైవ చిత్తానుసారంగా బతుకుతావని నీకోసం ప్రాణం పెట్టి రక్తం గార్చి ఆ రక్తంతో గడిగాడు. ఫ్రెష్గా చేసుకోమ్మా, మళ్ళీ నాన్న ఫ్రెష్గా చేసుకోరా బాబు, చేసుకోయ్యా, నేను ఉన్నానులే నాన్న, నా బ్లడ్ ఉందిలేమ్మా, సర్టిఫికెట్ ఇస్తాలే కానీ నేను చేసుకోండి, ఏం పర్లేదు. అంతకుముందు అంటే కొద్దిగా భయపడేవాళ్ళు, ఇప్పుడు నేను ఉన్నా కదా హ్యాపీగా చేసుకోండి అనే ప్రాణం పెట్టాడు. చెప్పండి కొద్దిగా అనేనా? మరి ఎందుకు పెట్టాడు? క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి మారు మనసు పొంది ఆ మారు మనసుకు తగిన బ్రతుకుతావని, మారు మనసుకు తగిన ఫలిస్తావని ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి ఏమైపోతుంది? మనస్సాక్షి పాడైపోతుంది, రక్షణానందం పోతుంది, మహిమ
అంతస్తులోంచి దిగిపోతాడు. అంతేకాకుండా చిన్న పాపం అని మొదలు పెట్టుకొని చివరికి నరకపాత్రమైన పాపంలోనికి సాతాను ఈడ్చుకెళ్తాడు. 4. 5వది అభిషేకం కోల్పోతావు, శక్తిహీనుడు అయిపోతావు, శక్తిహీనురాలు అయిపోతావు. ఇది దేవుని ఆత్మకు దుఃఖం కలిగించే పాపములు చేస్తూ మారు మనసు పొందకుండా, ఆత్మ గద్దించిన వినకుండా, ఆత్మకు వ్యతిరేకమైన క్రియలు చేయటం ద్వారా అభిషేకాన్ని కోల్పోతారు. సౌలునైతే అసలు వదిలేశాడు. శాంసన్ను కూడా యెహోవా ఆత్మ తన్ను విడిచిపోయిన సంగతి సంసోనుకు తెలియదు అన్నాడు. దావీదు కూడా ఈ ప్రమాదం ఉంది కనుకనే 11వ వచనంలో అన్నాడు. 51వ కీర్తన 11వ వచనం ఏమన్నాడు చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అద్దుగో, ఈ పాపక్రియలో కొనసాగటం వల్ల ఒక దశలో అభిషేకం పోతుంది. దిద్దుబాటు చేసుకోకుండా, మారు మనసు పొందకుండా కంటిన్యూ అయితే ఆత్మ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. పరాకాష్ట చివరి దశలో ఆత్మ కూడా వదిలేసే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ ఒకరిని విసర్జించాడంటే ఇక వాడు ఎంత డేంజరో ఊహించండి మీరు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఈ మాటలు సీరియస్గా తీసుకొని వినండి, భయపెట్టడానికి చెప్పట్లా. బాప్తిస్మం పొంది మరలా పాపములో కొనసాగుతున్న అనేక మందిని చూసి పర్యావసానాలు ఎలా ఉంటాయి అనేది హెచ్చరిక చెయ్యమని దేవుని ఆత్మ ప్రేరణ పొంది పొద్దున ఇప్పుడు మాట్లాడుతున్నా. వింటే విను, లేకపోతే లేదు. దేవుడి స్వరం దేవుడు వినిపిస్తాడు, చెబుతాడు. ఇక నిర్ణయం నీదే. 5 సంగతులు అయిపోయినాయి, రాశావుగా. ఇక 6వ సంగతి చెప్తున్నా. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పాపంలోకి వెళ్తావో, ప్రార్థన చేస్తావు కానీ విశ్వాసంలో స్థిరత్వం ఉండదు. ఎందుకు చెప్పు? విశ్వాసంలో ధైర్యం ఉండదు. అతిక్రమములు లేకుండా దేవుని ముందు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండి జాగ్రత్తగా బ్రతుకుతూ ప్రార్థనలో ఉంటే దేవుని ఎదుట నేను సత్ప్రవర్తన కలిగి ఉన్నా, సత్సాక్ష్యం కలిగి ఉన్నా, నా తండ్రి నా మనవి వింటాడన్న ధైర్యం ఉంటుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు అంటే నీతి లేనోడు దేవుని ముందు డౌట్ఫుల్గా ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక 5:17 త్వరగా చదువు తీ. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద పైన చదవకూడదు. నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆగు, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై అంటే నీతి తప్పినోడి విజ్ఞాపన. ఆపోజిట్లో ఆలోచించండి, నీకు అర్థమైపోయింది. నీతిమంతుని విజ్ఞాపన బలమైనది, నీతి తప్పినోళ్ళ విజ్ఞాపన చెప్పండి బలహీనమైనది. ఎందుకు? ధైర్యం ఉండదు దేవుని గట్టిగా దమ్ చేసి అడగడానికి. సత్ప్రవర్తన కలిగి ఉంటే ధైర్యంగా అడగగలుగుతాడు. దేవుని ఎదుట దోషభూయిష్టమైన బతుకుతా ఏం డిమాండ్ చేస్తాడు? ఒకవేళ ఏదన్నా విశ్వాసం తెచ్చిపెట్టుకుందామన్నా సైతాన్ చేస్తాడు పక్కన. ఆహా, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడనేనా? నీ మనవి కూడా దేవుడు వింటాడనే నీ 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 నమ్మకం? మరి చేసిని గడ్డి తిన్నావుగా, గడ్డి తినే చేష్టాలు చేసావుగా, ఎట్లా ఒప్పుకుంటాడు నేను దేవుడు? మీ మనసాక్షి మీకు అనిపించదు అట్లా? ఏమో అనిపించదా మీకు అట్లా? అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ప్రార్థనా జీవితంలో ధైర్యం కోల్పోయి చివరికి మోకాళ్ళు ఉండాలంటేనే సిగ్గేస్తుంటుంది, భయం వేస్తుంటుంది, మోకరించడానికే డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా విశ్వాసంలో బలం ఎక్కడా? అందుకే ప్రార్థనలో జయం ఉండదు, ఇక ఫలితం ఉండదు, సమాధానం ఉండదు.
అవసరమా? అవసరమా? నీతిమంతుని విజ్ఞాపనలాగా మన విజ్ఞాపన ఉండునట్లు, నీతి ప్రవర్తన కలిగి ఉండునట్లు జాగ్రత్త పడాలి. ఏ ప్రవర్తన? నీతి ప్రవర్తన. నీతి ప్రవర్తన కోల్పోయి నీతి మాలిన బతుకులోకి వెళ్ళిపోతే ప్రార్థన చేస్తావు కానీ విశ్వాసం ఉండదు, దానికి నెరవేర్పు కూడా ఉండదు. ఎందుకు? తేడా ఉంది కాబట్టి విశ్వాసం బలంగా ఉంచలేవు. నా ప్రార్థన వింటాడో వినడో, జవాబు వచ్చిద్దో రాదని సందేహం వస్తుంది. సందేహించే వాడికి ఏం దొరకదని యాకోబు రాసిన పత్రిక 1:6 చెప్పాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అది లెక్క. సందేహంతో అడుగుతున్నాడు కానీ పాపాన్ని బట్టి ధైర్యం లేదు, అనుమానం ఉంది. మంచోళ్ళ ప్రార్థన అయితే వింటాడుగా, నాలాంటి పనికిమాలినోడు ప్రార్థన, పనికిమాలిన దాని ప్రార్థన దేవుడు వింటాడా? ఏమోలే అనే డౌట్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆటోమేటిక్గా ప్రార్థనకు జవాబు రాదు. ఎన్నైనాయి? 6. 7వ చెబుతున్నా, ధైర్యముగా సువార్త చెప్పలేరు. సువార్త చెబుతుంటారు కానీ ధైర్యం ఉండదు. వీళ్ళకే డౌటు. యేసుప్రభు నమ్ముకోండి, జీవితం బాగుంటుంది, నమ్ముకోండి. లోపలేం డౌటు, నమ్ముకో నేనేమాత్రం ఉన్నాను, వాళ్ళ బతుకంతేగా. ఇప్పుడు మూలవాక్యం దగ్గరికి మళ్ళావా, 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అయ్యా, సమ్మతి గల మనసు ఇచ్చి దృఢపరచు. ఆ తర్వాత అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించెదను. అది లెక్క. అప్పుడు తప్పుడు త్రోవలో ఉన్న వాళ్ళకి ఆయన సత్య మార్గాన్ని ధైర్యంగా చూపించగలుగుతా, ఎందుకంటే నేను ఉన్నా కాబట్టి. నేనే అతిక్రమాలు చేస్తా, అతిక్రమం చేసేవాడికి ఏం చెబుతా? కాబట్టి అతిక్రమం చేసేవాడిని నేను జాగ్రత్త చేయాలంటే ముందు నేను జాగ్రత్తగా ఉండాలి. నేనే పనికిమాలిన పనులు చేసుకుంటా, చెడిపోయిన బ్రతుకుతా, అట్టుండకూడదు ఇట్టుండకూడదు అని ఏం చెప్పేది జనాలకి? సువార్త ఏం చెప్పేది? క్రమంలోకి ఎట్లా తెచ్చేది, త్రోవలోకి ఎట్లా తెచ్చేది? వాళ్ళని తేవాలంటే ముందు నేను నడవాలిగా. అందుకే నాకు రక్షణానందం మరలా ఇవ్వు, సమ్మతి గల మనస్సు నాకు దయచేసి దృఢపరచు, అప్పుడు అతిక్రమములు చేయ వారికి నీ త్రోవలను బోధిస్తానయ్యా. అంటే బాప్తిస్మం పొంది మరలా చెడిపోయిన జీవితంలోకి వెళ్ళిపోతే ధైర్యముగా తప్పుడు త్రోవలో ఉన్న వాళ్ళని గద్దించి త్రోవలోకి తీసుకొని రాలేరు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. మీకు అర్థం కాకపోయినా నేను చెప్పను ఇంక మళ్ళీ. శక్తి అంతా పొద్దునే ఖర్చు పెట్టా. ఇప్పుడు ఉన్న శక్తిని కూడగట్టుకొని బ్యాంకులో స్టోర్ చేసుకున్న శక్తి అంతా తీసుకొచ్చి ఇప్పుడు వాడుతున్నా. దేవునికి మహిమ చెప్పండి, చెల్లించండి గట్టిగా. ఎన్నైనాయి? 8వ. బాప్తిస్మం పొంది అక్రమ జీవితంలో కొనసాగుతున్న వాడికి చివరికి మరణకరమైన పాపంలోకి వెళ్ళి నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది అని దేవుడు కానీ అనుకున్నట్లయితే అది జరగకముందే మరణానికి అప్పగిస్తాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనాలు. పాపం చేస్తుంటారు, మళ్ళీ ఏమరగనట్టు వచ్చి బలలో చేస్తూ ఉంటారు. మారు మనసు పొందరు, పశ్చాత్తాపడరు, ఏదో మాత్ర వేసుకున్నట్టు నోట్ వేసుకోవటం అన్నో నీళ్లు పోసుకున్నట్టు యేసుప్రభు శరీరం రక్తం తీసుకుంటారు అనమాట. ఏం ఎరగనట్టు. మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, దిద్దుకోవటం ఉండదు, కన్నీటి ప్రార్థన ఉండదు, ఏముండదు. ఇలాంటి వాళ్ళకి ఏ గతి పట్టిద్దో చూడు. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అది లెక్క. ఎందుకు నిద్రకు అప్పగిస్తాడు? నిద్ర అంటే మరణం.
ఎందుకు అప్పగిస్తాడంటే వీడు పాపంలో పడ్డాడు, కొనసాగుతున్నాడు, మానుకుంటాడేమో అని చూస్తున్నాడు, మారు మనసు పొందుతాడేమో టైం ఇచ్చాడు, వీడు మారట్లా. 6 రోజులు పాపం చేస్తున్నాడు, ఆదివారం చర్చిలోకి వచ్చాం హల్లెలూయా స్తుతి అంటున్నాడు, బలలో కూడా చేస్తున్నాడు. కనీసం అప్పుడన్నా దేవుని హెచ్చరికను గుర్తించి జాగ్రత్త పడట్లా, కొనసాగుతున్నాడు కంటిన్యూగా. మళ్ళీ ఏం ఎరగనట్టు వచ్చి ఒరే వీడు మారు మనసు పొందుతాడేమో అని టైం ఇస్తున్నాను, వీడేమో కంటిన్యూ అవుతున్నాడు, చిన్నగా ఇంకా ఎక్కువ దిగజారిపోతున్నాడు, ఈయన ఇంతే వదిలేశానంటే చివరికి నన్ను విసర్జించి నరకపాత్రుడు అవుతాడు. అది జరగకముందే వీడిని తీసేయాలి భూమి మీద నుండి. ఇక ఆ శరీరంలో వాడు జయించలేకపోతున్నాడు, అంతే ఉంచానంటే చివరికి దానికి పూర్తిగా వశుడైపోయి నరకపాత్రుడయ్యే అవకాశం ఉంది. అది జరగకముందే తీసేస్తాను అని మరణానికి కూడా అప్పగించే అవకాశం ఉంది అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఎన్నైనాయి రెఫరెన్స్ చూపించారు కదా. ఇప్పుడు 9వ చెప్తున్నా, బాప్తిస్మం పొంది మళ్ళా అక్రమ మార్గాల్లోకి వెళ్ళిపోతే సాక్ష్యం చెడిపోతుంది. తప్పు జరిగినప్పుడు దేవుడన్నా క్షమిస్తాడేమో కానీ తేడాబడి అయ్యా క్షమించయ్యా అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయనన్నా క్షమించే అవకాశం ఇస్తాడేమో కానీ మనం తప్పుడు పని చేసినప్పుడు చూసిన సమాజం మాత్రం మనం చచ్చినా క్షమించదు. ఓకే, అట్లా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఏ విధంగా ప్రజెంట్ అడుగులు వేస్తున్నారో మిమ్మల్ని మీరు విమర్శించుకొని ఒక్కసారి చూసుకోండి. చిన్న లోపం కూడా నువ్వు దాచిపెట్టుకోకుండా ఎప్పటికప్పుడు దేవుని ముందు ఒప్పుకొని శుద్ధి చేసుకుంటే నీ మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది, మనస్సాక్షి పరిశుద్ధంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. నిర్మలము అంటే తెలుసా, బావిలో నీళ్లు కదిలిస్తే మురికి పైకి వస్తే అడుగునేముందో అర్థం కాదు. నిర్మలంగా ఉన్నాయనుకో అడుగున చిన్న రాయి కూడా కనపడిద్ది. నీళ్లు నిర్మలంగా ఉంటే ప్రతిదీ కనిపించింది అడుగున, కానీ నీళ్లు కిలికిలై ఉంటే మురికి పైకి వచ్చేసి ఉంటే లోపల ఏముంది కనపడదు. మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఏ చిన్నదైనా పెద్దదైనా దోషం జరిగితే వెంటనే ఒప్పుకొని మారు మనసు పొంది ఎప్పటికప్పుడు పౌలు అన్నాడు, నా మనస్సాక్షిని ఎప్పుడు దేవుని ఎదుట నిర్దోషమైనది అని గాను నిర్మలంగా ఉంచుకోవటానికి జాగ్రత్త పడుతున్నాను అంటాడు. మనస్సాక్షిని ఎప్పటికప్పుడు నిర్మలంగా ఉంచుకుంటే ఏ చిన్న దోషం జరిగిన వెంటనే చూపించేస్తుంది. కర్చీపంతా తెల్లగా ఉంది కాబట్టి మీకు చిన్న డాట్ పెట్టగానే వెంటనే కనిపించింది. ఎప్పుడు మనస్సాక్షిని ఇట్లా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ప్రతి నిత్యము యేసు రక్తాన్ని ఆశ్రయించి అయ్యా ఈ దినమంతట్లో ఎక్కడన్నా జారానేమో, నోరు జారానేమో, చూపులో జారానేమో, తలంపుల్లో జారానేమో, క్రియల్లో జారానేమో, చేతల్లో జారేమో, నడతల్లో జారానేమో, దేవా నా లోపాలు నాకు చూపించయ్యా, ఒప్పుకొని సరి చేసుకుంటా, నేను నీ బిడ్డను ప్రభువా, నన్ను శుద్ధీకరించాయని ఆయన రక్తాన్ని ఆశ్రయించి అప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. ఈ విధంగా మన భక్తి జీవితాన్ని సాధన చేసుకుంటేమా మనము, ఇంటివారు, సమాజము దీవించబడటమే కాదు, మన రాజు, మన తండ్రి, మన ప్రభువుకి కూడా సంతోషాన్ని కలిగించిన వారం అవుతాం. రక్షణను నిర్లక్ష్యం చేసి ఏముందిలే అని లెక్క లేకుండా విచ్చలవిడిగా అడుగులేయడానికి ఇష్టపడితేమా ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక తస్మాత్ జాగ్రత్త.